అందరికీ నమస్కారం. ఒక క్లిష్టమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక పెళ్లి బంధం ముగింపు దశకొచ్చింది అనుకుందాం. కాని ఇద్దర్లో ఒకరు విడిపోవటానికి ఒప్పుకోవట్లేదు అనుకుందాం. అప్పుడు పరిస్థితేంటి? చట్టమేం చేస్తోంది? సరిగ్గా ఇదే విషయంపై, అంటే ఇండియాలో కంటెస్టెడ్ డైవోర్స్కి ఉన్న కారణాల గురించి, అది 2026 నాటి లేటెస్ట్ అప్డేట్స్తో సహా మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అవును, ఒక పెళ్లి ముగింపుకు వచ్చినప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సవాలిదే. ఒకరు సరే అంటారు, కాని ఇంకొకరు అస్సలు ఒప్పుకోరు. మరి అప్పుడేం చేయాలి? ఈ ప్రశ్నే మనల్ని నేరుగా కంటెస్టెడ్ డైవోర్స్ లేదా పోటీ విడాకులు అనే కాన్సెప్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది. అసలు ఈ కంటెస్టెడ్ డైవర్స్ అంటే ఏంటి? చాలా సింపుల్. భార్యాభర్తల్లో ఒకరు విడాకులు కావాలని కోర్టుకు వెళ్తే రెండోవాళ్లు లేదు, నేను విడాకులు ఇవ్వను అని అడ్డు చెప్పడం. అప్పుడిక తప్పదు, కోర్టు జోక్యం చేసుకొని వాస్తవాలను పరిశీలించి చట్టప్రకారం పెళ్లిని రద్దు చేయాల్సి వస్తుంది. ఇది మ్యూచువల్ డైవర్స్, అంటే ఇద్దరూ ఒప్పుకొని తీసుకునే విడాకులకు పూర్తిగా వేరన్మాట. సరే, ఈ టాపిక్ను మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, విడాకులకు ఎక్కువగా వాడే 3 మెయిన్ కారణాలేంటి? సెకండ్, ఇది కాకుండా వేరే దారులేమైనా ఉన్నాయా? థర్డ్, సుప్రీంకోర్టు తీసుకొచ్చిన ఒక కొత్త గ్రౌండ్ ఏంటి? ఇక ఫైనల్గా ఈ రోజుల్లో అసలీ లీగల్ ప్రాసెస్ ఎలా నడుస్తుందో చూద్దాం. రైట్, ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. చాలా డైవర్స్ కేసుల్లో ఎక్కువగా కనిపించే 3 ముఖ్య కారణాలు ఇవి. అవే క్రూయల్టీ, అడల్టరీ మరియు డెజర్షన్, అంటే క్రూరత్వం, వ్యభిచారం మరియు పరిత్యాగం. వీటి గురించి ముందుగా మాట్లాడుకుందాం. మొదటిది, ఇంకా చెప్పాలంటే చాలా కామన్గా వాడే కారణం క్రూయాలిటీ, క్రూరత్వం. మనం ఇక్కడొకటి గుర్తుపెట్టుకోవాలి. క్రూయాలిటీ అంటే కేవలం శారీరకంగా కొట్టడం, హింసించడం మాత్రమే కాదు. మానసికంగా తీవ్రమైన వేదనకు గురి చేయడం కూడా దీని కిందకే వస్తుంది. నిజానికి కోర్టులు ఈ మెంటల్ క్రూయాలిటీని చాలా సీరియస్గా తీసుకుంటాయి. అయితే ఈ మానసిక క్రూరత్వం అంటే ఏంటి? కోర్టులు కొన్ని ఉదాహరణలిచ్చాయి. నిరంతరం మాటలతో హింసించడం, పార్ట్నర్ క్యారెక్టర్ మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం, తిండి పెట్టకుండా డబ్బులివ్వకుండా ఆర్థికంగా వేధించడం, ఇంకా దారుణమేంటంటే తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టడం. వీటన్నిటితో పాటు 2026లో వచ్చిన ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, కావాలనే కోర్టు కేసును సాగదీయడం, అంటే ఆలస్యం చేయడం కూడా ఇప్పుడు మెంటల్ క్రూయాలిటీ కిందే లెక్క. ఇక రెండో కారణం అడల్టరీ, అంటే వ్యభిచారం. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ లీగల్ పాయింట్ అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు దీన్ని ఒక క్రిమినల్ ఆఫెన్స్ కాదు అని చెప్పింది. అంటే దీనికి జైలు శిక్ష లాంటివి ఉండవు. కానీ ఇది చాలా ముఖ్యం. డైవర్స్ తీసుకోవడానికి మాత్రం ఇది ఇప్పటికీ ఒక బలమైన కారణమే. ఇది నిరూపిస్తే విడాకులు వెంటనే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మూడో కామన్ రీజన్ డెజర్షన్, అంటే పరిత్యాగం. సింపుల్గా చెప్పాలంటే పార్ట్నర్ని వదిలేసి వెళ్ళిపోవడం. అయితే ఇక్కడొక మ్యాజిక్ నంబరుంది, అది 2. ఎందుకంటే చట్టం ప్రకారం ఒక పార్ట్నర్ ఇంకొకరిని ఎలాంటి సరైన కారణం లేకుండా కనీసం 2 ఏళ్లు కంటిన్యూస్గా వదిలేసి ఉండాలి. అప్పుడే ఇది డైవర్స్కి ఒక కారణంగా పనిచేస్తుంది. అయితే ఆగండి, కేవలం 2 ఏళ్లు వేరుగా ఉన్నంత మాత్రాన సరిపోదు. కోర్టులో ఇంకో 2 విషయాలు కూడా ప్రూఫ్ చేయాలి. మొదటిది, వెళ్ళిపోవడానికి సరైన కారణం ఏమీ లేదని చూపించాలి. రెండవది, ఇది చాలా ముఖ్యం, వాళ్లకి శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోవాలనే ఉద్దేశం ఉందని నిరూపించాలి. దీన్నే లీగల్ భాషలో ఇంటెంట్ టు డిజర్ట్ అంటారు. ఓకే, ఇప్పటివరకు మనం ఎక్కువగా చూసే కారణాలు చూశాం. ఇప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్, అంటే అంత కామన్గా కనిపించకపోయినా చట్టప్రకారం విడాకులు తీసుకోవడానికి వీలు కల్పించే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల గురించి చూద్దాం. ఈ కారణాల్ని భార్యగాని భర్తగాని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. అవేంటంటే, ఒకరు వేరే మతంలోకి మారితే, లేదా నయం కాని తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతుంటే, లేదా ఇది కొంచెం వింతగా అనిపించొచ్చు, ప్రపంచాన్ని వదిలేసి సన్యాసిగా మారిపోతే. ఇక చివరిగా ఎవరైనా 7 ఏళ్లుగాని అంతకంటే ఎక్కువ కాలంగాని కనిపించకుండా పోతే వాళ్ళు చనిపోయినట్లుగా భావించుకూడా విడాకులు తీసుకోవచ్చు. మన భారతీయ చట్టంలో భార్యకు మాత్రమే ప్రత్యేకంగా వర్తించే కొన్ని అదనపు కారణాలు కూడా ఉన్నాయి. అంటే వీటిని కేవలం భార్య మాత్రమే ఉపయోగించుకోగలదు. అవేంటంటే, భర్తకు అప్పటికే ఇంకో భార్య ఉంటే, లేదా భర్త రేప్ లాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు రుజువైతే, చిన్నప్పుడు జరిగిన పెళ్లిని ఇప్పుడు వద్దనుకుంటే, లేదా మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా 7 ఏడాది పాటు కలిసి జీవించకపోతే, ఇలాంటి సందర్భాల్లో భార్య విడాకులు కోరవచ్చు. రైట్, ఇప్పటివరకు మనం చూసినవన్నీ ఒక ఎత్తు అయితే,
ఇప్పుడు మనం చూడబోయేది ఇంకో ఎత్తు. ఇది డైవోర్స్ చట్టంలో ఒక రకంగా గేమ్ చేంజర్ లాంటిది. సుప్రీంకోర్టు వాడుతున్న ఒక కొత్త ఆయుధం ఇది. అదే పెళ్లి బంధం ఇక బాగు చెయ్యలేనంతగా వెరిగిపోయినప్పుడు విడాకులివ్వడం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొన్ని పెళ్ళిళ్ళు పేరుకే ఉంటాయి, వాటిలో బంధమనేదే ఉండదు, పూర్తిగా చచ్చిపోయి ఉంటుంది. అలాంటి డెడ్ మ్యారేజెస్ని సుప్రీంకోర్టు తన స్పెషల్ పవర్స్ ఉపయోగించి రద్దు చేయగలదు. ఒకరు ఒప్పుకోకపోయినా సరే కంప్లీట్ జస్టిస్ అంటే సంపూర్ణ న్యాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే, పెళ్లి కేవలం సర్టిఫికేట్ మీద మాత్రమే బతికి ఉన్నప్పుడు ఈ రూల్ వర్తిస్తుంది. అయితే సుప్రీంకోర్టు ఎప్పుడు ఈ పవర్ను వాడుతుంది? సాధారణంగా భార్యాభర్తలు ఏళ్ల తరబడి విడివిడిగా ఉంటూ ఒకరిమీదొకరు పదుల సంఖ్యలో కేసులు పెట్టుకుని ఇక వాళ్లు కలిసే ప్రసక్తే లేదు అని కోర్టుకు అనిపించినప్పుడు అలాంటి బంధాన్ని బలవంతంగా కొనసాగించడం కన్నా ముగించడమే మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకుంటుంది. సరే, ఇక ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. ఈ 2026లో అంటే ఈ టెక్నాలజీ యుగంలో ఒక డైవర్స్ కేస్ని ఎలా ఫైల్ చేయాలి, ఎలా నడుస్తుంది, ఈ మోడర్న్ లీగల్ ప్రాసెస్లో ఉన్న ప్రాక్టికల్ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజుల్లో కంటెస్టెడ్ డైవర్స్ ప్రాసెస్ కూడా చాలా మారిపోయింది. చూడండి, ఇప్పుడు 4 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. 1, డిజిటల్ ఎవిడెన్స్ అంటే చాట్స్, ఈమెయిల్స్ లాంటివి సేకరించడం. 2, ఆ ఎవిడెన్స్ని కోర్టులో పెట్టడానికి కొత్త BSA చట్టం కింద ఒక సర్టిఫికేట్ తీసుకోవడం. 3, కోర్టుకి వెళ్లకుండా వర్చువల్ లేదా హైబ్రిడ్ హీరింగ్స్ అడగడం. 4, కేసు ముందుకు వెళ్లే ముందు కంపల్సరీగా మీడియేషన్కి అంటే రాజీ ప్రయత్నానికి హాజరవడం. ఇందాక చెప్పినట్టు ఈ కొత్త భారతీయ సాక్ష్య అధినియం అంటే BSA ఒక భారీ మార్పును తీసుకొచ్చింది. ఏంటంటే ఇప్పటినుంచి వాట్సాప్ చాట్స్, ఈమెయిల్స్, కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ ప్రైమరీ ఎవిడెన్స్ అంటే అవే మెయిన్ సాక్ష్యాలు. కానీ ఒక కండీషన్, వీటిని కోర్టులో ప్రూవ్ చెయ్యాలంటే సెక్షన్ 63 BSA కింద ఒక సర్టిఫికెట్ ఖచ్చితంగా జతచెయ్యాల్సిందే. సో మొత్తం మీద చూస్తే ఒక ప్రశ్న మిగిలిపోతుంది. అంత డిజిటల్ ప్రూఫ్స్ మీద నడుస్తున్న ఈ రోజుల్లో పెళ్లిళ్ళు బాగు చేయలేనంతగా విరిగిపోయాయని సుప్రీంకోర్టే అంటున్న ఈ టైంలో అసలు ఒకరినొకరు ఇలా కోర్టుల చుట్టూ తిప్పుకుంటూ ఈ లీగల్ ఫైట్ చేయడంలో అసలు అర్థమేంటి? బహుశా విడాకుల చట్టం యొక్క అసలు ఉద్దేశమేంటని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందేమో.